హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని సోదరుల చేప ప్రసాద పంపిణీ నేటితో ముగియనుంది. ఆస్తమా తగ్గుతుందనే నమ్మకంతో అనేక మంది చేప ప్రసాదం కోసం తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మత్స్యశాఖ 3,50,000 కొరమీను చేపలను సరఫరా చేసింది. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు, నిర్వాహకులు. ఎప్పటిలాగానే ఈసారి కూడా జనం భారీగా తరలివచ్చారు. అయితే ఈసారి ఏపీ, తెలంగాణ నుంచి రద్దీ బాగా తగ్గింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చేప ప్రసాదం శాస్త్రీయతపై అనుమానాలు, ఆరోపణల క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఎక్కువగా స్పందన కనిపించలేదనే వాదన వినిపిస్తుంది. అయితే బత్తిని సోదరులు మాత్రం ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. జనం తమ అంచనాలకు మించే వచ్చారన్నారు. తమపై విశ్వాసంతో ఎంతో మంది చేప ప్రసాదం తీసుకున్నారన్నారు. ప్రసాదం తీసుకోవడంతో పాటు తాము చెప్పిన సూచనలను పాటిస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు. 4 తరాలుగా నిస్వార్థంగా చేస్తున్న ఈ సేవలను తమ కుటుంబం ఇక ముందు కూడా కొనసాగిస్తుందన్నారు బత్తిని సోదరులు. ఈ 2 రోజులు రాలేకపోయిన వారికి తమ ఇళ్ల వద్ద ఉచితంగా చేప ప్రసాదం ఇస్తామన్నారు బత్తిని హరనాథ్ గౌడ్. 172 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. 1845 సంవత్సరాల నుండి. అప్పుడు 10లలో 100లలో వచ్చేవాళ్ళు ఇప్పుడు లక్షల మంది కూడా రావడం వల్ల ఒకరికి తగ్గి ఇంకొకరి తగ్గడం వల్ల లక్షల మంది కూడా ఇక్కడ వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సరిపడేట్టు అన్నీ మేము ప్రసాదాలు అవి కూడా అన్నీ తయారు చేసి కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. నిన్న ఉదయం 9 గంటల నుండి మొదలయ్యి ఇవాళ ఉదయం 9 వరకు కూడా ఇక్కడ ఇస్తూ ఉంటాము. ఇక్కడ 24 గంటలు అయిన తర్వాత మళ్ళీ తర్వాత అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే తప్పిపోతారో, ఎవరికైతే ట్రైన్లు దొరకకుండా, ఫ్లైట్లు దొరకకుండా, బస్సులు దొరకకుండా అది లేనప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేది ఏం అవసరం లేదు. అక్కడ దూద్బోలిలో, ఇక్కడ కవాడిగూడలో, వనసలిపురంలో, కూకుట్పల్లిలో వీళ్ళందరూ అంటే మా 5 అన్నదమ్ములు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడ దగ్గర ఉన్నారో వాళ్ళకి అక్కడ ఇస్తారు. ఎవరికి మాకు ఉద్దేశం ఏమి లేదు. అందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫ్రీగానే ఇస్తాము. ఎవరికి ఇది డబ్బు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేకుండా నిస్వార్థంగా మేము ఈ సేవ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా మా సేవ చేస్తాం.